ఏంటయ్యా టమోటాలు ఎలా ఇస్తున్నావు? తూకమేసిస్తున్నాను బాబు. అవునా, 2 కిలోలు ఇవ్వు. సరే వస్తాను. ఇదిగో బాబు డబ్బులు. ఏమొద్దు, ఉంచేసుకో. ఏంటది, టమాటాలు తీసుకొని డబ్బులు ఇవ్వకుండా వెళ్తున్నారు? ఇందాక నువ్వే కదరా టమోటాలు ఎలా ఇస్తున్నావంటే తూకమేసిస్తున్నా అని అన్నావు. అందుకే తూకం వేయించుకొని తీసుకెళ్తున్నా. ఇదిగో అన్న, కాకరకాయలు ఎలా ఇస్తున్నావు? తూకం డబ్బులకు 1 కిలో ఇవ్వు. వస్తాను. హలో తమ్ముడు, డబ్బులేది? ఇచ్చాను కదా అన్నయ్య. ఏమిచ్చావు? చిల్లర చేతిలో పెట్టి వెళ్ళిపోతున్నావు. కిలో 50. నువ్వు ఇందాక ఏమన్నావు? ఇదిగో అన్న, కాకరకాయలు ఎలా ఇస్తున్నావు? డబ్బులకు. ఇదిగో డబ్బులు, వస్తా. భాగ్యం, ఏమైందే ఏడుస్తున్నావు? అమ్మా, నాన్నేమైనా అన్నారా? చెప్పమ్మా, ఇప్పుడే లాయర్తో మాట్లాడతాను. విడాకులు ఇచ్చేద్దువు గాని. నన్ను నా పిల్లాన్ని విడగొట్టాలని చూస్తావేంట్రా? ఏమన్నావా అమ్మని చెప్పు. మళ్ళీ కూరలు బాలేవన్నావా? అసలు నీకు వంటే రాదన్నావా? ఒక్కసారి అన్నందుకే వీపు విమానం మోత మోగింది. మళ్ళీ నేను ఏ ధైర్యంతో అంటాను నాన్న? మరి ఏమైందిరా మీ అమ్మకి? భాగ్యం, ఏమైంది చెప్పు. మీ బంధువులు ఎవరైనా పోయారా? లేదు. మా బంధువులు ఎవరైనా పోయారా? కాదు. వాళ్ళు వీళ్ళు ఎవ్వరూ పోనప్పుడు మరెందుకు ఏడుస్తున్నావే అమ్మా? కాకి పిల్ల సీరియల్లో కాకి పిల్లని వదిలేసి వెళ్ళిపోయిందండి. కాకి పిల్లల సీరియలా? కాకి దాని పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయిందని ఏడుస్తున్నావా? మాయమ్మే, ఎంత మంచి మనసు నీది. మరే మొన్న ఒక సీరియల్లో ఆపు. నువ్వు నీ సీరియల్ గోలా ఇంకోసారి నా ముందులా ఏడుస్తూ కూర్చున్నావంటే టీవీ తీసుకెళ్లి బావిలో పడేస్తాను. ఆ పని చేయండి నాన్న, ఎంచక్క కొత్త టీవీ కొనుక్కోవచ్చు. ఒరేయ్, నీకు బూడిది గుమ్మడికాయ అంత తలకాయ ఉంది కానీ బూందీ మిచ్చరంత బ్రెయిన్ కూడా లేదురా. ఎంతైనా మీ కొడుకునే కదా నాన్న. పనిచేసావా? నా దగ్గరేముందండి పంచడానికి? తల్లి కొడుకులకు నేను అప్పనంగా దొరికానురా, ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఏడు పాపుతావా లేదా? పో, వెళ్ళి మంచినీళ్ళు తీసుకోనరా. సరే సరే, ఆ పోయిన కాకి నేను పట్టుకొస్తాను కానీ నువ్వు వెళ్ళి కొన్ని మంచినీళ్ళు పట్టుకోరా. అలాగే. ఏంట్రా ఆలోచిస్తున్నావు? కాకుల్ని పడతా అన్నారు కదా, వలేసి పడతారా గేలమేసి పడతారా అని. గింజలేసి పడతాన్రా. ఎందుకంత ఫ్రస్ట్రేట్ అవుతారు? అమ్మా, ఆ నీళ్ళల్లో కొంచెం ఐస్ ముక్కలేసి ఇవ్వు. నాన్న కూల్ అవుతాడు, లేదంటే అరిచి అరిచి పోయేలా ఉన్నాడు. రేయ్, ఓకే ఓకే, నేను వెళ్తాను. హాయ్ ఫ్రెండ్స్, రోజుల కోడిగుడ్లు ఉడకబెట్టడం, వేడి నీళ్లు కాయడం కాకుండా ఈ రోజు కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. అదేంటో మీరే చెప్పండి. మీరు చెప్పిందే నేను చేస్తాను. ప్రజల వద్దకు పాలనలాగా సబ్స్క్రైబర్స్ కి నచ్చిందే చేస్తాను. ఓకేనా? లెట్స్ కామెంట్. హాయ్ అన్న, నీ వీడియోస్ సూపర్ గా ఉంటాయి. అసలు ఆ కోడిగుడ్డు ఉడకబెట్టే వీడియో అయితే సూపర్. అది చూసాకే తెలిసింది నాకు కోడిగుడ్డు అలా ఉడకబెట్టాలి అని. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. వేడి నీళ్లు కాసే వీడియో చూసి పడి పడి చచ్చాననుకో. సూపర్ అసలు అని అంటాననుకున్నా వెంట్రా ఎదవా. అసలు ఏం వీడియోలు రావి? కోడిగుడ్డు ఉడకబెట్టడమా? మాకు తెలియదేంట్రా? మాకు తెలియదా? వేడి నీళ్లు కాయడం, గిన్నె పెట్టాలి, నీళ్లు పోయాలి, పొయ్యి వెలిగించాలి. ఎందుకురా, గీజర్ స్విచ్ ఆన్ చేసుకుంటే సరిపోదా? అయిపోయింది నాకు కథ. ఇంకోసారి పిచ్చి పిచ్చి వీడియోలు చేసి యూట్యూబ్ లో పెట్టావంటే అడ్రస్ కనుక్కొచ్చి తంత. హలో.
నువ్వెప్పుడొచ్చావు మావా? ఏంటి మామా లైవా? అవును, నా ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అవుదామని. అబ్బా ఏమయ్యావేంటి? నన్ను ఇంకా ఇంకా వీడియోలు చేయమని ఒకటే గోల మావా. వారానికి ఒక వీడియో పెడతా అని చెప్పా. మరి నాకేంటి? కామెంట్లలో ఇంకోసారి వీడియో పెడితే ఇంటికొచ్చి తంతా అన్నట్టు కనిపించింది. కామెంట్స్ చదివావా? చూశాను కూడా. అంటే ఫ్యాన్స్. అబ్బా ఈ మ్యాటర్ ఎవరికి చెప్పకురా ప్లీజ్. చెప్పకుండా ఉండాలంటే ఖర్చు అవుద్ది. ఎంత? ఇక్కడికి ఎందుకు వచ్చావు మావా? నీతో ఖర్చు పెట్టిద్దామని. రే రే రే, చాలా పాపం రా. పదా బ్రో, ఇక్కడ ఏం దొరుకుద్ది? పులిహోర దద్దోజనం. బై మిస్టేక్ వచ్చినట్టున్నాం బ్రో, వస్తాం. కరెక్ట్ గానే వచ్చాను. ఇది బేకరీ కదా, పులిహోర దద్దోజనం అంటే ఏంటి? బేకరీలో ఏం దొరుకుద్దో నీకు తెలీదా? మరి ఏం దొరుకుద్ది అని అడుగుతున్నావు? నోరున్న ప్రతోడు పంచులేస్తున్నాడు. బేవర్స్ గాళ్ళం మనమే వేస్తున్నాం. బేకరీ ఓనర్ ఆయన వేయడంలో తప్పే లేదులే. 2 ఎగ్ పఫ్ఫులు, 2 కర్రీ పఫ్ఫులు, 2 దిల్పసందులు, 2 కూల్ కేకులు, 2 కూల్ డ్రింక్స్. నాకొద్దురా, నువ్వు ఒక్కడివే తీసుకో. నేను చెప్పింది నాకొక్కడికే మావా. నీకేమైనా కావాలంటే తీసుకో, బిల్లు కట్టేసి రాయే. ఈ ఎగ్ పఫ్ కొంచెం తినాలా? వద్దు, ఎంగిలి చేశాను. పోనీ కర్రీ పఫ్? ఫస్ట్ ఎంగిలి దాన్నే చేశాను. దిల్పసంద్ అడగవా? ఎందుకు? దాన్ని కూడా ఎంగిలి చేశా అని చెప్పనీక? నువ్వు అప్పుడప్పుడు అన్ని భలే కనిపెట్టేస్తావు మావా. అబ్బా, ఏనుగు గింకరిచ్చినట్టు ఏం తింటున్నావురా? పద ఇంటికా? ఇంకో ఫుడ్ కోర్ట్ కి. ఇప్పుడే కదరా 10 మంది తినే తిండిని పొట్టలో వేసావు. ఇంకో 10 మందికి పట్టేంత పొట్టలో ఖాళీ ఉందిలే. పద. మళ్ళీ ఎక్కడికి రా? ఎండాకాలం కదా, చల్లగా ఐస్ క్రీమ్ తిందామని. అరే, బకాసురుడు తినేంత ఫుడ్ తిన్నావు, ఇంకా ఐస్ క్రీమ్ ఎందుకురా? తినిపించావా? తినిపించనంటే చెప్పు. చస్తానా? పద. అన్నా, ఒక పుల్ ఐస్. ఒక్కటేనా? సరిపోద్దా? అడ్జస్ట్ అవుతాం మావా. అబ్బా, ఎంత మంచోడువో. అవును మావా, నిన్నో విషయం అడుగుతా, నిజం చెప్పు. అడుగు. తెల్లారి లేస్తే నన్ను దద్దమ్మ దద్దమ్మ అని అంటావు కదా, నాకంటే పెద్ద దద్దమ్మ నువ్వే అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎందుకు అలా అడుగుతున్నావు? కాదురా, నీ యూట్యూబ్ ఛానల్ కి ఉన్న సబ్స్క్రైబర్స్ ఎంతమంది? 5. ఆ 5 ఎవరు? నేను, నువ్వు, మా అమ్మ, మా నాన్న, మీ అమ్మ, మీ నాన్న. కదా, మా అమ్మ ఫోన్ చూడదు, మా నాన్న కామెంట్లు పెట్టడు, మీ అమ్మ మీ నాన్న అసలు దాన్ని చూడనే చూడరు. మరి ఆ కామెంట్లు పెట్టేది ఎవడై ఉంటాడు? వాళ్ళెవ్వరూ కాదంటే నేనే. రే స్నేహద్రోహి. ఆగు, కామెంట్స్ కాదు, కామెంట్స్ పెట్టేది ఎవడో చూడు, లేకపోతే ఇలాగే బొక్క పడుద్ది. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండవే.